మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా వేమూరు రేపల్లె నియోజకవర్గాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గత 2 రోజులుగా ఉమ్మడిగా పర్యటిస్తున్న చంద్రబాబు నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం కొల్లూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం ఎన్నికల శంఖారావానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. ప్రతివ్యూహాలు రచిస్తా కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా నేడైతే మాత్రం నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ తో కలిపి కూటమిగా ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో అయితే మాత్రం పర్యటించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వేమూరు, రేపల్లె నియోజకవర్గాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం చేపట్టారు. దాదాపుగా 2 రోజుల పాటు కూడా చంద్రబాబుతో ఉమ్మడి పర్యటన చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వేమూరు కావచ్చు, రేపల్లె కావచ్చు, ఏ విధంగా కొన్నూరుకు సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడా దాదాపుగా చంద్రబాబు 2 రోజుల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఈ రోజు ఉదయం కూడా ప్రస్తుతం అమలాపురంలో ఉన్నటువంటి చంద్రబాబు అయితే మాత్రం నేరుగా ఉండవల్లి చేరుకొని ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కూడా బాపట్ల చేరుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. హెలికాప్టర్ ద్వారా బాపట్ల చేరుకొని అనంతరం వేమూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ కొల్లూరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రజలకైతే మాత్రం చంద్రబాబు పూర్తిస్థాయి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రజలకి అనేకమైనటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు ఈ రోజు కొల్లూరు బహిరంగ సభలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేటువంటిది కూడా కొంత ప్రజల్లో ఆసక్తిగా అనిపిస్తా ఉంది. ఇప్పటికే వాలంటీర్ల విషయానికి, అదేవిధంగా ఉద్యోగస్తులకి, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు 10,000 రూపాయల జీతభత్యాన్ని పెంచుతున్నానని చెప్పారు. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా వృద్ధులు, వికలాంగులకు దాదాపుగా 3,000 రూపాయలటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు కూడా మరొక 2-3 హామీలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ వర్గాలు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బాపట్ల జిల్లాలో జరగనున్నటువంటి చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే రేపల్లె నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి అనంతరం కొల్లూరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు అయితే మాత్రం పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రోజు రాత్రికి అయితే మాత్రం చంద్రబాబు రేపల్లోనే బస్ చేస్తారు. రేపు తిరిగి మరలా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు కూడా చంద్రబాబు రోడ్డు మార్గాన్ని వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో కూడా రణక్షేత్రం అయితే మాత్రం రణరంగానే తలపిస్తుందని మనం చెప్పుకోవాలి. శాలిని. థ్యాంక్ యూ పవన్.